హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేం చూడాలి, అందులో ఎలా పెట్టుబడి పెట్టాలి అంటే మీకు నా పోర్ట్ఫోలియోలో ప్రజెంట్ నేను ఏవైతే ఫండ్స్ హోల్డ్ చేస్తున్నానో ఆ ఫండ్స్ అన్ని చూపిస్తాను. ఈరోజు నా పోర్ట్ఫోలియోలో ఉన్న ఫండ్స్ మాత్రమే కాకుండా ఇంకొక కొత్త ఫండ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎలా బై చేయాలి అండ్ దాని సిప్ డేట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మ్యూచువల్ ఫండ్ని బై చేసి చూపిస్తానండి విత్ ఫుల్ క్లారిటీ అనమాట. మీకు ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఎలా బై చేయాలి అనే డౌట్ అనేది ఉండకూడదు ఇంక ఈ వీడియో తర్వాత. ఓకే, సో ఆ లెవెల్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అప్స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ పేజ్లోకి తీసుకెళ్తానండి. సో దిస్ ఇస్ మై మ్యూచువల్ ఫండ్ పేజ్. సో మీకు ఇన్వెస్టెడ్ అమౌంట్, కరెంట్ వాల్యూ ఉన్నాయి కదా, ఇవి నేను హైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏ ఫండ్స్ ఉన్నాయి, నా ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ ఫండ్, మిడ్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ అండ్ స్మాల్ క్యాప్, గోల్డ్. సో వీటిని నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, నేను డౌన్లోడ్ చేశాను, ఇవి డౌన్లోడ్ చేసినాయండి. సో నేను వీటిలో ఎందుకు పెట్టుబడి పెట్టాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అండర్ వాల్యూడ్లో ఉన్న మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా బాగా పైకి వెళ్తాయండి. యాక్చువల్గా రీసెంట్గా జరిగింది కూడా అదే. లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. సో నేను లార్జ్ క్యాప్ స్టాక్స్లో తీసుకున్నారు. మరి మిడ్ క్యాప్ కూడా బాగుంటాయి కదా సార్, అందుకే మిడ్ క్యాప్ కూడా తీసుకున్నాను. మరి స్మాల్ క్యాప్ సార్, స్మాల్ క్యాప్స్ ఏం పాపం చేశాయండి, స్మాల్ క్యాప్స్ కూడా తీసుకున్నాను. సో లార్జ్ క్యాప్ తీసుకున్నాను, మిడ్ క్యాప్ తీసుకున్నాను, స్మాల్ క్యాప్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారా, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ తీసుకున్నాను. నాకు ఏం కావాలి, నాకు హైయెస్ట్ పర్ఫార్మర్ కావాలి. నాకు ఆ ఫండ్స్ని ఏ ఫండ్ హౌస్ బాగా మేనేజ్ చేస్తుంది అనేది చూస్తాను. అంటే ఏమేం చూస్తానో కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఫండ్ సెలెక్ట్ చేస్తాను కదా, ఆ ఫండ్లో నేను ఏమేం చూస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు పోసగుచ్చినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇక్కడికి 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా డైవర్సిఫై చేయాలంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి. ఫ్లెక్సీ క్యాప్, పరాగ్ పరీక్ వాళ్ళది ఫ్లెక్సీ క్యాప్, దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. సో ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నాను. తరువాత ఇంకొంచెం ఫోకస్డ్గా వెళ్ళాలి. ఫోకస్డ్ హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ ఫండ్ అండి, ఫోకస్డ్ 30 ఇది కూడా చాలా మంచి ఫండ్ యాక్చువల్గా అయితే. ఓకే, తరువాత మల్టీ క్యాప్ 3 తీసుకున్నారు కదండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకున్నారు కదా, మళ్ళీ మల్టీ క్యాప్ ఎందుకు, కొటాక్ వాళ్ళ మల్టీ క్యాప్ చాలా బాగుంటాయండి యాక్చువల్గా. సో నాకు నేను అన్నిటిలోనూ పెట్టాను కాబట్టి సో మల్టీ క్యాప్లో కూడా పెట్టాలి అనుకున్నాను. కన్ఫామ్గా ఒకటి మనకి గోల్డ్ ఉండాలండి. ఎనీ కమోడిటీ అనేది ఒకటి మనకి ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో నావి ప్రజెంట్ 7 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సార్ ఇన్ని అవసరమా అండి, ఇన్ని ఎందుకు సార్ ఇన్ని పెట్టుకోవడం అంటే, నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి. ఇప్పుడు నేను లార్జ్ క్యాప్లో తీసుకున్నానంటే దీనికి ఒక టార్గెట్ పెట్టుకుని తీసుకుంటాను నేను దీన్ని. అలాగే స్మాల్ క్యాప్, నాకు స్మాల్ క్యాప్లో నేను ఫస్ట్ తీసుకున్నది నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకున్నాను. దానికంటే కూడా క్వాంట్ చాలా బాగుందని తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్ని ఐడెంటిఫై చేసి నేను నిప్పాన్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ క్వాంట్లో తీసుకున్నాను. సో మనం అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ మిస్టేక్స్ కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. అవి కొంతమంది అనుకుంటారు మనం ఈక్విటీలోనే చేసుకోగలం, మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు రావడం కుదరదు అని. రావచ్చండి, అందులోంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్లోంచి మళ్ళీ మీరు ఏదైతే ఫండ్ బెస్ట్ ఫండ్ అనుకుంటారో దాన్ని రీసెర్చ్ చేసి దాంట్లో తీసుకోవచ్చు. సో ఆల్రెడీ 7 ఉన్నాయి, నేను అన్నీ కవర్ చేసేసాను. లార్జ్ క్యాప్ కవర్ చేశాను, మిడ్ క్యాప్ కవర్ చేశాను, స్మాల్ క్యాప్ కవర్ చేశాను, అండ్ ఫోకస్డ్ చేశాను, మల్టీ చేశాను, ఫ్లెక్సీ చేశాను, అన్నీ చేసేసారు కదండి. ఇంకా ఏ ఫండ్ ఉంది సార్ మీకు ఇన్వెస్ట్ చేయడానికి అంటే, నేను ప్రజెంట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు మీకు చూపించడానికి, ఇప్పుడు మీకు ఏదైతే చూపించడానికి నేను ఒక ఫండ్ తీసుకోవాలి. అలా నేను దేంట్లో పడితే దాంట్లో తీసుకుంటానా, ఏదో మీకు చూపించడానికి ఏదో నేను సరదాగా తీసుకుని దాన్ని డిస్కంటిన్యూ చేయడం అలా ఉండదు. నేను ఒక ఫండ్ తీసుకున్నానంటే అట్లీస్ట్ 6 to 8 years లేదా రౌండ్ ఫిగర్ అనుకుంటే 10 years దాన్ని నేను కంటిన్యూ చేయాలి. ఒక సిప్ నేను మొదలు పెట్టానంటే 10 years కంటిన్యూ చేయాలి. అది కూడా విత్ స్టెప్ అప్ అయితే ఎలాగా, స్టెప్ అప్ కాకపోతే ఎలాగా, అది కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు నేను నా అప్స్టాక్స్ మ్యూచువల్ ఫండ్లో పేజ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదండి. సో ఈ సెర్చ్ బార్ దగ్గర
నేను ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటున్న ఫండ్ యొక్క నేమ్ టైప్ చేస్తాను. నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నది ఏంటంటే లార్జ్ అండ్ మిడ్ రెండు కలిపిన స్టాక్ తీసుకోవాలనుకుంటున్నాను. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ రెండు కలిపి ఉండాలి ఒకే దాంట్లో. అంటే లార్జ్ క్యాప్ స్టాక్ సగం ఉండాలి, మిడ్ క్యాప్ స్టాక్ సగం ఉండాలి. నేను ఇందులో స్మాల్ క్యాప్ యాడ్ చేయట్లేదు. ఓకే, సో వాటిలో నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు ది బెస్ట్ అనిపించింది ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అండి. సో మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అని నేను టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది గ్రోత్ డైరెక్ట్ అండి. చూసారా, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇక్కడ చాలా వస్తాయి. సో మనకు కావాల్సిన దాని మీద క్లిక్ చేయాలి. నేను దీని మీద క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఇది వచ్చింది కదండి ఈ పేజ్ చూడండి. ఇందులో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇందులోనే మీకు చాలా విషయాలు చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 5.5 years అవుతుందండి, అవునా? సో 2019లో స్టార్ట్ చేశారు ఫండ్. ఇప్పటికీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఇదేం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఓల్డ్ ఫండ్ కాదు, కొత్తదే. 5 సంవత్సరాలు అవుతుంది. బట్ 5 సంవత్సరాలకి కూడా చూసారా, CAGR అంటే ఏంటి? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. మీకు నేను రీసెంట్గా చెప్పిన మ్యూచువల్ ఫండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా అండి? CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మీకు సంవత్సరానికి వచ్చే గ్రోత్ అన్నమాట. సో సంవత్సరానికి 32%. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మీకు 24% అంటే ₹2 వడ్డీ అండి. సంవత్సరానికి మీకు ₹2 వడ్డీ వచ్చినట్టు. ఇది ఎంత వచ్చిందండి? ఈ ఫండ్ ఎంత వచ్చింది చూడండి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే మనకి ₹2 కంటే ఎక్కువ వస్తుంది. సో నేను ఫస్ట్ చూసేది ఏంటంటే, నేను బయట ఎవరికైనా వడ్డీకి ఇస్తే నాకు మినిమం ₹2 వస్తుంది కదా, మినిమం ₹2 వడ్డీ వస్తుంది. ₹2 వడ్డీ కంటే నాకు ఎక్కువ రావాలి, ఎక్కువ గిట్టుబాటు అవ్వాలి ఆ ఫండ్లో నేను పెట్టుబడి పెడితే. సో నా ఫస్ట్ పారామీటర్ ఓకే కదండి, 5 yearsకి చూసుకుంటే. అదే నేను 3 yearsకి చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, 3 years మీద క్లిక్ చేస్తే 36% వచ్చింది. అంటే మోర్ దాన్ 30 ఉంది. మీరు 3 yearsలో చూసుకున్న 5 yearsలో ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీరు 1 yearకి 6 monthsకి అలా చూడకూడదు. మినిమం టు మినిమం 3 years, తర్వాత 5 years ఇలా చూసుకోవాలి. ఓకే, ఈ రెండే చూడండి. ఓకే, సో లాకింగ్ పీరియడ్ ఏమన్నా ఉందా దీనికి? నేను ఎప్పుడు డబ్బులు కావాలి అనుకుంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. నో లాకింగ్ పీరియడ్ లేదు, లాకింగ్ పీరియడ్ ఏమీ లేదు. NAV నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉందండి? 37 ఉంది. సో కొంచెం ఎక్కువే ఉంది, నో ప్రాబ్లం. మార్కెట్ కొంచెం హైలోనే ఉంది కదండి. ఒకసారి నిఫ్టీ చూడండి. ఇప్పుడు నేను ఎందులో పెడుతున్నానండి? దీని నేమ్ చూసారు కదా, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సో లార్జ్ క్యాప్ ఎక్కడుంది? నిఫ్టీ ఎక్కడుందండి? దాదాపుగా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. అండ్ మిడ్ క్యాప్ కూడా దాదాపుగా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అయితే కాదు యాక్చువల్గా. బట్ నేను సిప్లో పెడుతున్నాను. నేను చేసేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో నేను ఆల్ టైమ్ హైలో పెట్టినా సరే నెక్స్ట్ మంత్ డెఫినెట్గా మార్కెట్ పడుతుంది. పడినప్పుడు కూడా నేను ఈ రోజు ఏదైతే డేట్ పెట్టుకుంటానో అదే డేట్కి యావరేజ్ అవుతుంది. కాబట్టి నాకు నో ప్రాబ్లం. నేను ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొనుక్కుంటాను, లోలో ఉన్నప్పుడు కొనుక్కుంటాను. సో వీటిలో అడ్జస్ట్మెంట్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తానండి. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో నాకు NAV కొంచెం ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకు అంటే మార్కెట్ హైలో ఉంది. సో NAV కొంచెం ఎక్కువ ఉంది, ఇది తగ్గుతుందండి, నో ప్రాబ్లం. ఓకే, AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది? 10,000 కోట్లు ఉందండి. సో ఇది చిన్న ఫండ్ ఏం కాదు. ఓకే, సో 2,000 కోట్లు 3,000 కోట్లు కాదండి, 10,000 కోట్లు ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.66 ఉంది. దిస్ వన్ ఆల్సో ఏ గుడ్ వన్. సో 1% కంటే తక్కువ ఉన్నది తీసుకోవాలి అనేది నా గోల్. సో 0.66 ఉంది. సో ఇది కూడా నాకు రీజనబుల్గానే ఉంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ దేన్ని బట్టి చూస్తున్నాడు అంటే BSE 200 బట్టి చూస్తున్నాడు. ఈ గ్రోత్ రేట్ అనేది మీకు BSE 200 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత గ్రోత్ వస్తుంది అండ్ ఈ ఫండ్లో చేస్తే మీకు ఎంత గ్రోత్ వస్తుంది సో అనేదాన్ని కంపేర్ చేసుకోవడానికి మీకు ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ అనమాట. దేన్ని బెంచ్ మార్క్ కింద తీసుకున్నాడు అనేది. ఓకే, ఫండ్ ప్లాన్ ఆఫ్ ది గ్రోత్. ఇప్పుడు అసలు సిసలైన పార్ట్ అండి, చూడండి. ఇది ఎగ్జిట్ లోడ్ అది ఇది నార్మల్ అండి. యాక్చువల్గా మనం 1 year కంటే ముందు అమ్మేస్తే 1% ఎగ్జిట్ లోడ్ తీసుకుంటాడు. 1 year తర్వాత తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఎందులో పెట్టుబడి పెడుతున్నారు? ఏ సెక్టార్స్ చూడండి. ఇండస్ట్రియల్, కన్స్యూమర్ సైక్లికల్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇలా చూస్తే మీకు అర్థం కాదు ఇదేంటి సార్ ఇలా ఉన్నాయి. హోల్డింగ్స్ చూస్తే వీళ్ళు వేటిలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు మీకు ఇవి కనపడుతున్నాయా? సార్ నేను ఇవన్నీ చూసి నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా వీటిలో పెట్టేసుకోవచ్చా అండి? ఈ వీటిలో వీళ్ళు ఏదైతే పర్సంటేజ్ ప్రకారం పెడుతున్నారో, సపోజ్ ఇప్పుడు భారత్ డైనమిక్స్ ఉందంటే 5%, ఎటర్నల్స్ 5%, భారత్ ఎలక్ట్రానిక్స్ 5%, అదేవిధంగా అపార్ ఇండస్ట్రీస్ 3%. ఈ పర్సంటేజ్ ఉంది కదండి. ఈ స్టాక్స్ అన్నింటినీ నేను కాపీ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా పెట్టేసుకోవచ్చా అని ఆలోచన చేయకండి. ఎందుకంటే వీళ్ళు మేనేజ్ చేస్తారండి. అక్కడే ఫండ్ మేనేజర్ యొక్క బ్యూటీ అర్థమవుతుంది.
మీకు నేను ఫండ్ మేనేజర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూడాలి, ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ చూడాలి అన్నాను కదా, మీకు ఇందులోనే మీకు ఒకే పేజ్లో చూసారా, ఇవన్నీ మీకు నేను ఒకే పేజ్లో చూపిస్తున్నాను. సో ఏ స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకుంటారు అండ్ ఫండ్ మేనేజర్స్ మనం ఏదైతే ఫండ్ తీసుకున్నామో ఆ ఫండ్ని ప్రజెంట్ 4 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫండ్ మేనేజర్ వచ్చి అజయ్. సో ఇతనికి ఈ ఫండ్ లో ఎక్స్పీరియన్స్ వచ్చి 1.56 ఇయర్స్. టోటల్ ఏయుఎం ఎంత అండి ఇతంది? 4,20,000 కోట్ల ఫండ్ ని ఈయన మేనేజ్ చేస్తున్నారు. అంటే ఇందులో వన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్, బట్ ఈయనే వేరే ఫండ్స్ లో కూడా మేనేజర్ గా ఉంటారన్నమాట. ఓకే, తర్వాత రాకేష్ 2.6 ఇయర్స్. రాకేష్ శెట్టి 2.6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏయుఎం 5 lakh crores, 5 లక్షల కోట్ల ఏయుఎం మేనేజ్ చేస్తున్నాడు ఈయన. సో థర్డ్ వన్ అతుల్ అండ్ ఫిఫ్త్ వన్ సునీల్ సావంత్. సో సునీల్ సావంత్ ఈజ్ ఏ ఫ్రెషర్ ఒక రకంగా చెప్పాలంటే, బట్ స్టిల్ 4 లక్షల కోట్ల ఏయుఎం ఉన్న ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్నాడు ఈయనంటే చాలా హై క్యాపబుల్ ఉన్న పర్సన్ అని అర్థం. సో నేను ఫండ్ మేనేజర్స్ చూశాను. ఇక్కడ మీకు ఎందుకు తీసుకోవద్దన్నాను తెలుసా? ఇక్కడ మీరు ఇండివిజువల్ గా స్టాక్స్ ని హోల్డ్ చేస్తే మనం ఎప్పుడు దేన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది మనకు తెలియదు. బట్ మనం ఇక్కడ వీళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో, మనం జీతం ఇస్తున్నాం వీళ్ళకి, తెలుసా అండి? ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏంటనుకుంటున్నారు? మనం ఈ ఫండ్ మేనేజర్కి ఇచ్చే జీతంలా అన్నమాట. ఆ ఫండ్ హౌస్ మన దగ్గర నుంచి తీసుకునే ఖర్చు అది. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మన ఫండ్ని మేనేజ్ చేయగలరు. మనం వీళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక ఎంప్లాయీ లాంటి వాళ్ళు అనమాట ఈ ఫండ్ మేనేజర్స్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ అంత తక్కువ చేసి మాట్లాడకూడదు. దే ఆర్ హైలీ స్కిల్డ్ అనమాట. ఓకే, సో వీళ్ళు మేనేజ్ చేయగలరు. మనం ఈ పర్సంటేజ్ ప్రకారం మనం ఎంట్రీస్ తీసుకున్నా కానీ మనం యావరేజ్ చేయలేము. అండ్ మనకు అన్ని యూనిట్స్ కూడా రావు, చాలా కష్టం అండి. ఓకే, సో నేను ఒక ఫండ్ తీసుకునే ముందు ఏమేమి చూస్తానో చూసారు కదా. నాకు రిటర్న్ 2 రూపీస్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఫండ్ మేనేజర్స్ చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. అండ్ సెక్టార్స్ కూడా డైవర్సిఫైడ్ గా ఉండాలి. ఇండస్ట్రీస్ లో 39%, ఫైనాన్షియల్స్ 15%, టెక్నాలజీలో 9%. దీన్ని వీళ్ళు మార్చుకుంటూ ఉంటారండి. ఈ సెక్టార్స్ ని కానీ హోల్డింగ్స్ ని కానీ ఫండ్ మేనేజర్స్ మారుస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు దీంట్లో సిప్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 1 time బై అంటే ఇది లంసము, సిప్. నేను సిప్ మీద క్లిక్ చేశాను. మంత్లీనా? అవును, నేను మంత్లీనే తీసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ డిడక్టర్ సిప్ అమౌంట్, మీరు ఏ డేట్కి మీరు ఈ సిప్ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే నా సిప్స్ అన్ని కూడా నా ప్లానింగ్ ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ వీక్ అంతా కూడా ఈఎంఐస్ అంటే నా క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కానీ లేదా హోమ్ లోన్ ఇటువంటివన్నీ కూడా నేను ఫస్ట్ వీక్లో పెట్టుకుంటాను. సో సెకండ్ వీక్లో కొన్ని ఫండ్స్, థర్డ్ వీక్లో కొన్ని ఫండ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ వీక్ అంతానేమో ఈఎంఐస్, సెకండ్ వీక్ అంతా చిన్న ఫండ్స్, అండ్ థర్డ్ వీక్ కొద్దిగా పెద్ద ఫండ్స్ ఇలా ఉంటాయి. అంటే మాక్సిమం 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఉంటాయండి. నాకు వేరు డేట్లో నేను అన్ని ఒకే డేట్ పెట్టుకోను. నా కన్వీనియన్స్ని బట్టి నాకు క్యాష్ మేనేజ్ చేసుకోవడానికి నాకు మేనేజబుల్గా ఉండాలి. సో అందుకనేసి నేను వేరు డేట్స్లో పెట్టుకుంటాను. ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే మీకు నేను చూపించింది జస్ట్ ఇప్పుడు అప్ స్టాక్స్లో ఒక దాంట్లోనే చూపించాను. దీంట్లో కాకుండా నాకు వేరే వాటిలో కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి. నాకు బల్క్లో కూడా ఉంటాయండి. నేను లంసంలో వేరే బ్రోకర్ అకౌంట్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో మీకు అవన్నీ చూపించలేదు, నేను చూపించింది అప్ స్టాక్స్లో మాత్రమే. సో నా డేట్ అనేది నాకు కన్వీనియంట్ డేట్ ఉండాలి. సో ఇప్పుడైతే నేను ఇందులో ఇన్వెస్ట్ చేసేస్తాను. బట్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నాకు ఎన్నో తారీఖున కావాలి? 14th పెట్టుకుంటున్నాను. ఓకే, సో 14th అంటే థర్డ్ వీక్లోకి అరేంజ్ చేసుకుంటున్నాను నేను. సో థర్డ్ వీక్ పెట్టుకున్నాను. ఎంత? లాక్-ఇన్ పీరియడ్ 0. సో మంత్లీ ఎవ్రీ మంత్ నాకు 14th కట్ అవ్వాలి. ఈ రోజే కట్ అయిపోతుంది. ఓకే, సో ఎంత మీరు పే చేద్దాం అనుకుంటున్నారు? ఒక 10,000 అండి. ఒక 10,000 పెట్టి నేను సిప్ తీసుకుంటున్నాను. సో కంటిన్యూ. అండ్ ఇక్కడ చూడండి, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 10,000, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిప్ మంత్లీ, అండ్ మంత్లీ సిప్ డిడక్టెడ్ డేట్ 14th. నేను 14వ తారీఖు పెట్టుకున్నాను. మీరు ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ పెట్టుకోవచ్చు. సో ప్లేస్ ఆర్డర్ కొట్టాను. ప్లేస్ ఆర్డర్ కొట్టిన తర్వాత మీ బ్యాంక్ ఏదైతే మీ బ్రోకర్ అకౌంట్ కి లింక్ అయి ఉందో ఆ లింక్ అయిన బ్రోకర్ అకౌంట్ కి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోలేరు. మీ బ్రోకర్ అకౌంట్ కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ప్రైమరీ అకౌంట్ గా లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్ నుంచే అమౌంట్ డిడక్ట్ అవుతుంది ప్రతి నెల కూడా. దీన్ని చేంజ్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఓకే, సో నాకు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఓకే నా యూపీఐ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ ఒకసారి ఇక్కడ హైడ్ చేస్తాను చూడండి. నేను పే నౌ కొడుతున్నాను. సో నా యూపీఐ అకౌంట్ కి మెసేజ్ వస్తుంది.
అండ్ ఐ హ్యావ్ టు పే, నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను పే చేశానండి, పేమెంట్ కంప్లీట్ అయ్యింది. సో ఇది నాకు, నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది నాకు ఏం చేస్తుందంటే ఫస్ట్ సిప్ పేమెంట్ ఈ రోజున జరిగిపోయింది. సో సెకండ్ సిప్ అనేది మనకి నెక్స్ట్ మంత్ 15th నుంచి వస్తుంది. సో ఫర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ద ఆర్డర్ హ్యాస్ బీన్ సెండ్ టు ఎక్స్చేంజ్. ఇట్ టిపికల్లీ టేక్స్ అప్ టు 3 వర్కింగ్ డేస్ అంటున్నాడు వీడు. అవునా, 3 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లోకి మీ స్టాక్స్ అనేవి పర్చేస్ చేసి మీ అకౌంట్లో వేస్తాము. యూనిట్స్ మనకి రిఫ్లెక్ట్ అయ్యేది 3 డేస్లో అవుతుంది. పోర్ట్ఫోలియోలో ఒకసారి ఇక్కడ చూడండి, ఓపెన్ ఆర్డర్స్ ఉంది కదా, ఓపెన్ ఆర్డర్స్లో నాకు ఇక్కడ సిప్, ఓపెన్ ఆర్డర్స్, ఆల్ ఆర్డర్స్ ఉంది కదా. ఓపెన్ ఆర్డర్స్లో నాకు చూపిస్తుంది మోతీలాల్ ఆస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ మీరు ఇప్పుడు తీసుకున్నారు, ఈ రోజు తీసుకున్నారు. ఆటో సిప్ ఎలా యాక్టివేట్ చేయాలి, అండ్ మీరు పెట్టిన ఈ పెట్టుబడిని ఇంకొక రకంగా కూడా, అంటే మీరు మంత్లీ పెట్టుబడి పెడుతూ ఉంటారు కదా, ఆ అమౌంట్ని సిప్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా దీనినే మీరు ఇంకొక ఇన్వెస్ట్మెంట్ కింద, ఇంకొక ప్రాఫిట్, దీనితోనే 2 రకాలుగా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది కూడా మీకు నేను చెప్తాను ఈ సిప్ యాక్టివేట్ అయిన తర్వాత. అంటే అప్రాక్సిమేట్లీ 2 to 3 days పడుతుందండి. సో దీనికి ఆటో సిప్ యాక్టివేట్ చేయాలి. ఆటో సిప్ యాక్టివేట్ చేయకపోతే మన అకౌంట్లోంచి డబ్బులు కట్ అవ్వవు. ఓకే, సో దీంట్లోనే మీరు స్టెప్ అప్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆటో సిప్ ఎలా చేయాలి అనేది మీకు నేను ఈ ఫండ్ యాక్టివేట్ అయిన తర్వాత, మన దాంట్లోకి వచ్చేసిన తర్వాత, ఇక్కడికి క్లియర్గా వచ్చిన తర్వాత అప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చిందంటే ఎక్కడికి వస్తుందండి, ఇటు సైడ్కి వచ్చేస్తుంది, డైరెక్ట్గా వీటిలోకి వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ నేను చూపిస్తాను వచ్చిన తర్వాత. సో ఈ వీడియో ఎలా అనిపించింది, ఒక ఫండ్ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఏమేమి కన్సిడరేషన్లోకి తీసుకుంటాను, అండ్ తీసుకునేటప్పుడు డేట్ కూడా నేను ఎలా పెట్టుకుంటాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించాను. అండ్ ఇదే అమౌంట్ని నేను ఏదైతే ఈ 10,000 సిప్ చేశానో, ఈ 10,000 సిప్ని నేను ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకుంటాను నా స్టాక్ మార్కెట్లో. అది ఏంటి, ఈ ఆటో సిప్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, సో వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అయ్యిందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.